ఒకసారి చెప్పాను, ఒక టిఫిన్ బండి దగ్గర ఆగితే అక్కడ హిందూ దేవుడి ఫోటో ఉంది, ఫుడ్ తిందాము అనుకొని ఫస్ట్ ఎందుకైనా మంచిదని స్కాన్ చేసి చూస్తే అక్కడ ముస్లిం పేరు వచ్చింది. అదేంటి అని అడిగితే దానికి చాలా కథలు చెప్పారు అని. అదేంటక్క ముస్లిం పేరు వచ్చినంత మాత్రం తినమంటే నాకుండే నమ్మకాలు, నాకుండే భయాలు నాకున్నాయి. ఎందుకంటే ఉమ్మేసిందాన్ని నేను చూసినా, మూత్రం పోసిందాన్ని నేను చూసినా, లేకపోతే ప్రసాదంలో రైజిన్ అనే విషయాన్ని కలపాలనుకునే వాడి గురించి వింటున్నా. ఇవన్నీ వింటున్న టైంలో నేను హిందువుల దగ్గర మాత్రమే కొనాలి, హిందువులతో మాత్రమే వ్యాపార లావాదేవీలు పెట్టుకోవాలి, హిందువుల దగ్గర మాత్రమే తినాలని డిసైడ్ అయ్యా. ఆ నేపథ్యంలో అప్పుడు వీడియోలో కూడా దాన్ని మీ అందరితో షేర్ చేసుకున్నా. ఇప్పుడు ఇలానే ఒక నకిలీగాడు మహమ్మద్ ఆరిఫ్, ఈ మహమ్మద్ ఆరిఫ్ అనేటోడు చోలే భటోరే అమ్ముతున్నాడు. అమ్ముకోవడం తప్పు కాదు, కానీ మహమ్మద్ ఆరిఫ్ చోలే భటోరే బండి అని పెట్టుకోవాలి. కానీ రాజు అనే నకిలీ పేరుని ఎందుకు పెట్టుకోవాలా? విరాట్ లో ఇది జరిగింది. వాడికి బజరంగ్ దళ అన్నలు మస్తు బుద్ధి చెప్పిండ్రు. నకిలీ బ్యానర్ ని చింపి తన నిజమైన గుర్తింపును ఉపయోగించుకోమని చెప్పారు. నువ్వు రాజు పేరుతో చోళబట్టారి వ్యాపారం చేయడానికి కుదరదు, ఆరిఫ్ పేరుతో చేసుకో. నువ్వు ఆరిఫ్ అని పెట్టు, ఆరిఫ్ అని పెట్టిన తర్వాత ఇష్టం వచ్చినోడు తింటాడు, నీ బిజినెస్ చేసుకో. కానీ నువ్వు హిందువుల పేర్లతో వ్యాపారం చేయడం ఏంటి? ఇది వ్యాపార జిహాద్ కాకుంటే ఇంకొకటి ఏంది అని గూబ గుయ్యమనిపించేలాగా బ్యానర్లు మొత్తం దించి రేపటి నుంచి ఆరిఫ్ అనే పేరుతోనే వ్యాపారం చేయని ఆడికి బుద్ధి చెప్పొచ్చినట్టు. అన్న మీరు కెవ్వు కేక.